లక్ష్మీనారాయణ ఉన్నారు. ఈయన మన హైదరాబాద్ సిటీలో బాత్రూమ్ల గురించి మాట్లాడుతాను. బాత్రూమ్ బాల హక్కుల గురించి 2 నిమిషాలు మాట్లాడుతాను. ఈ బాల హక్కుల పరిరక్షణ కమిటీ యొక్క చైర్మన్ చెప్పండి సార్. నమస్కారం సార్. నా పేరు లక్ష్మీనారాయణ, బాల హక్కుల కమిటీ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీర్పు తీసుకొచ్చింది. ఇలా గ్రేటర్ హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ముఖ్యమంత్రి పాలనను కూడా ప్రజలకు దూరం చేయాల్సిన ఆలోచనలో ప్రభుత్వం. ఇవాళ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికన స్కూల్ ఏర్పాటు చేయాలి. ఇవాళ నగరం నలుమూలల నుండి ఆ మైగ్రేషన్ రకరకాల రాష్ట్రాల నుండి ఇవాళ హైదరాబాద్ వలస వస్తున్న క్రమంలో ఇవాళ జనాభా పెరుగుతుంది. జనాభా పెరుగుతుంటే పాఠశాలలు పెరగాలని మా ప్రధాన డిమాండ్. ఇవాళ 2016 నుండి ఇవాళ 25-26 వరకు మన హైదరాబాద్ పేరుతో 7 స్కూళ్ళు మాత్రమే పెంచారు. అంటే అర్థమైంది ఇవాళ గతంలో ఉన్నటువంటి విద్యా పాలసీని మాత్రమే విద్యాశాఖ పాలిస్తుంది. ఇవాళ గ్రామానికి ఒక స్కూల్ ఉండాలనుకుంటే ఇవాళ కిలోమీటర్కి 15,000 మంది జనాభా ఉన్నప్పటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కూల్ ఏర్పాటు. అంటే స్కూళ్ళు పెట్టడం లేదంటే అర్థమైంది ఇలా స్కూళ్ళు లేకపోయినా పోవడంతో ఇలా ప్రైవేట్ పాఠశాల విచ్చలవిడిగా ఏర్పాటు చేసింది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా చట్టం వచ్చి 2009లో వచ్చి 17 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా దాన్ని అమలు చేసే పరిస్థితులు లేదు. అమలు చేసే పరిస్థితి మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇవాళ పాఠశాలలు విద్య చేసినట్లయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మౌలిక వసతులు లేవు, నీళ్లు లేవు, టీచర్లు లేవు, ఉపాధ్యాయులు లేవు, టాయిలెట్స్ లేవు. ఇవన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. జరగబోయేటువంటి క్యూర్ బిల్లులో విద్య మీద ఇవాళ చూడండి అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. రెవెన్యూ శాఖ పనిచేస్తుంది, పోలీస్ శాఖ పనిచేస్తుంది, లేబర్ శాఖ పనిచేస్తుంది, ఆబ్కార్ శాఖ పనిచేస్తుంది. ఆబ్కార్ శాఖ ఎక్కడ ఇలా ప్రభుత్వము జనాభా ప్రాతిపాదికన మద్యం పాలసీని అమలు చేస్తుంది. ఇంత జనాభా ఉంటే ఇంత కోటలు వేయాలనే ఆలోచన ఉంది. మరి విద్య ఎందుకు చేయాలో, స్కూల్ ఎందుకు చేయట్లేదో చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ఉన్న షోకు విద్యా పాలసీ మీద మనం అందరం మాట్లాడుతున్నాం. దేశ భవిష్యత్తు ఎక్కడ పిల్లలు అంటాం. ఇలా పిల్లలు హైదరాబాద్ మహానగరంలో బంగారు తెలంగాణలో తెలంగాణ తెచ్చుకొని 17 సంవత్సరాలు అయింది. ఇవాళ ఏంటి 33 మంది డీఓలకు 10 మంది డీఓలు ఉన్నారు, 574 మంది ఎంఈఓలు ఉండాలి, 14 మంది ఉన్నారు. అంటే ఇవాళ విద్యాశాఖలో పర్యవేక్షణ లేకపోయినా, విద్యాశాఖ అధికారులు లేకపోయినా విద్యా వేస్తున్నారు. అదే ఒక పోలీస్ స్టేషన్లో, ఆబ్కార్ సెంటర్లో, రెవెన్యూ సెంటర్లో ఎంఆర్ఓలు పిఎస్లు లేకపోతే నడుస్తుందా? ఎందుకంటే ప్రజల డిమాండ్ ఉంది. పిల్లల పట్ల డిమాండ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఇలా విద్యాశాఖ ప్రభుత్వం దగ్గర ఉంది, ముఖ్యమంత్రి దగ్గర ఉంది. కనుక దాన్ని ప్రక్షాళన చేసి ఇలా మహానగరం బంగారు తెలంగాణ అంటే పిల్లల శ్రమ దోపిడీ జరిగితే బంగారు తెలంగాణ కాదు, పిల్లల శ్రమ దోపిడీ విముక్తి కావాలి. ఇలా హైదరాబాద్ నగరంలో బాల కార్మికులు లేని రాష్ట్రంగా, బాల కార్మికులు లేని గ్రేటర్ హైదరాబాద్ గా స్టేట్మెంట్ చేసి సత్తా ఈ ప్రభుత్వాలకు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రధానంగా ఇవాళ ఏదైతే ప్రజల భాగస్వామ్యం లేకుండా చట్టాలు కావాలి, ప్రజల భాగస్వామ్యంతో చట్టాలు కావాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందులో విద్యా పాలసీ మీద డిమాండ్ చేస్తూ విద్యా పాలసీ అమలు చేయాలి, పిల్లలకు ఉన్నటువంటి రైట్స్ అమలు చేయాలని చెప్పేసి కోరుతూ మనకి అవకాశం బాలకృష్ణ మాట్లాడారు. విద్యార్థి చట్టం గురించి మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళకు విద్యార్థి చట్టం గురించి ఉన్నప్పుడు ఇప్పుడు 14 ఏళ్ళ 7 స్కూల్స్ పెట్టింది గవర్నమెంట్. చాలా జనాభా పెరిగింది హైదరాబాద్లో. అలాంటి స్కూల్స్ చాలా పెరగాలని థ్యాంక్ యూ అండి.